ఎందుకు తాతయ్య యేసు ప్రభు వారిని అంత బాధ పెట్టారు? ఆయన్ని బలమైన సిలువ ఆయన భుజం మీద పెట్టి కొరడాలతో కొడుతూ ఆయన్ని ఎందుకు అలా తీసుకెళ్లారు? తాతయ్య, నాకు చాలా బాధగా ఉంది. యేసు ప్రభు ఎందుకు అలా హింసించారు? ఆయన ఏం తప్పు చేశాడని? ఆయన ఎవరికి హాని చేయలేదు కదా. భూమి మీద ఉన్న రోజులు ఎన్నో గొప్ప కార్యాలు, స్వస్థపరచడం, చనిపోయిన వారిని తిరిగి లేపడం, ఇలాంటి మంచి పనులు చేశారు కదా. మరి ఎందుకు ఆయన్ని అంత బాధ పెట్టారు? యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తము, మన యొక్క శాపం నిమిత్తము ఆయన కలువరి శిలువలో మరణించాడు. అంతేకాదు, ఆయన తిరిగి లేవడం ద్వారా మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారి ఉండగా యేసుక్రీస్తు మమ్మను క్రీస్తు కూడా బ్రతికించాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకై ప్రాణం అర్పించాడు. కాబట్టి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక మీదట పాపాలు కానీ ఇతరులను దూషించడం కానీ అటువంటి పనులు చేయకూడదు. యేసుక్రీస్తు వారు మన కొరకై చనిపోయాడు కాబట్టి ఇక మీదట నేను ఎప్పటికీ అబద్ధాలు చెప్పను, ఎవరిని ద్వేషించను, పాపము అసలు చేయను. ఇక మీదట నేను దేవుని కుమారుడిగా జీవిస్తాను. యేసుక్రీస్తు వారికి మహిమకరంగా జీవిస్తాను.